బేర్ గ్రిల్స్ మన చిన్నతనంలో ఈయన వీడియోస్ డిస్కవరీ ఛానల్లో చూస్తూ పెరిగాం. ఇతను ఒక రియల్ హీరో అనే చెప్పొచ్చు. ఎందుకంటే మనం రియల్ లైఫ్ లో ఇటువంటివి చెయ్యలేమనేవి కూడా చేసి చూపించాడు బేర్ గ్రిల్స్. కానీ ఇవన్నీ చేయడానికి ముందు బేర్ గ్రిల్స్ ఇలా ఉండేవాడు కాదు. ఇతన్ని చూస్తే చాలా ధైర్యవంతుడిలా చాలా హుందాగా కనిపిస్తాడు. కానీ ఇతను చాలా పిరికివాడు. బేర్ గ్రిల్స్ 21 ఇయర్స్ ఉన్నప్పుడు డిప్రెషన్ లోకి వెళ్లిపోయి చావు అంచుల వరకు వెళ్లి ప్రాణాలను దక్కించుకుని ఇప్పుడు ఈ స్టేజ్ లో మన ముందుకి వచ్చారు. సో ఇప్పుడు మనం బేర్ గ్రిల్స్ యొక్క ఇన్స్పిరేషనల్ స్టోరీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలైతే తెలుసుకుందాం. భయం అనేది మనల్ని బయటికి చాలా దృఢంగా కనిపించేలా చేస్తుంది, కానీ లోపలి నుండి చాలా బలహీనంగా తయారు చేస్తుంది అని చెప్పాడు బేర్ గ్రిల్స్. ఆక్రోఫోబియా అనే మెంటల్ హెల్త్ కండిషన్ ఉండేది ఈయనకి. అంటే వీళ్ళకి హైట్స్ అంటే చాలా భయం ఉంటుంది. కానీ బేర్ గ్రిల్స్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ మ్యాన్ వర్సెస్ వైల్డ్ షోలో వచ్చే ఎవ్రీ ఎపిసోడ్ లో చాలా పెద్ద పెద్ద హైట్స్ నుండి జంప్ చేయడం స్టార్ట్ చేసి ఆ భయాన్ని ఓవర్కమ్ చేశాడు. ఇతను యూకే స్పెషల్ ఎయిర్ సర్వీసెస్ లో ఒక మెంబర్ లా ఉండేవాడు. 1996లో బేర్ కి 21 ఇయర్స్ ఉన్నప్పుడు జాంబియాలో ఒక మిషన్ లో భాగంగా 16,000 మీటర్ల హైట్ నుండి జంప్ చేసినప్పుడు బేర్ యొక్క పారాచ్యూట్ ఓపెన్ అవ్వలేదు. ప్లేన్ నుండి జంప్ చేసిన కొంతసేపటికి పారాచ్యూట్ ని ఓపెన్ చేశారు, కానీ ఎంత ట్రై చేసినా అది ఓపెన్ కాలేదు. ఆ సమయంలో బేర్ కిందకి పడిపోయాడు. కానీ ఇక్కడ షాక్ అయ్యే విషయం ఏమిటంటే అంత ఎత్తు నుండి కింద పడినా కూడా బేర్ ప్రాణాలతోనే ఉన్నాడు. అంత ఎత్తు నుండి పడినప్పుడు ప్రాణాలు పోవడం లేదంటే స్పృహ కోల్పోవడం జరుగుతుంది కదా. కానీ బేర్ గ్రిల్స్ కు వీపుకి గట్టిగా గాయం అవడంతో అతను గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఎవరైనా అతన్ని కాపాడుతారేమో అని చాలా ఆశగా ఎదురు చూస్తూ ఎవరూ రాకపోయేసరికి ఈ నొప్పి భరించడం కన్నా చావు ఎంతో బెటర్ అని అనుకున్నాడు అని బేర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. తర్వాత ఆఫ్రికాలో ఉన్న ఇతని ఫ్రెండ్స్ హాస్పిటల్ కి తీసుకువెళ్లగా బేర్ గ్రిల్స్ కు ఇంజెక్షన్ చేయగా బేర్ గ్రిల్స్ లేవడానికి ట్రై చేశాడట. అప్పుడు డాక్టర్ వచ్చి నువ్వు ఇక లైఫ్ లో నడవలేవు అని చెప్పారు. ఇది విన్న బేర్ గ్రిల్స్ తన లైఫ్ నాశనం అయిపోయిందని అనుకుని బాధపడ్డాడు. డాక్టర్ అతనికి తన స్పైనల్ కార్డ్ ఎక్స్రేను చూపించి T8, T10, T12 అనే 3 చాలా అవసరమైన ఎముకలు విరిగిపోయాయి అని చెప్పారట. ఇది విన్న బేర్ గ్రిల్స్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. అతను పారాచ్యూట్ నుండి కింద పడినప్పుడు వచ్చిన నొప్పి కంటే 1 ఇయర్ హాస్పిటల్లో ఉంటూ ఇంకెప్పుడు నడవలేను అన్న నొప్పి ఎక్కువగా అనిపించిందని చెప్పాడు. బేర్ గ్రిల్స్ తన జీవిత ఆశయం సాహసాలు చేయడం, మంచి మంచి ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు ప్రజలు అక్కడ ఎలా జీవించాలో అందరికీ తెలియజేయడం. కానీ ఆ ఒక్క యాక్సిడెంట్ వల్ల బేర్ గ్రిల్స్ యొక్క జీవిత ఆశయం ఆగిపోయింది. ఇవన్నీ ఆలోచిస్తూ బేర్ గ్రిల్స్ కు నిద్ర కూడా పట్టేది కాదట. దీనివల్ల అతనికి యాంగ్జైటీతో ఎక్కువగా స్వెట్ పడుతూ ఉండేది. అలా 2 మంత్స్ గడిచాక కూడా తన బాడీలో ఎటువంటి చేంజ్ కనిపించలేదట. ఇంకా చెప్పాలంటే తన పొజిషన్ ఇంతకు ముందు కంటే ఇంకా బలహీనంగా మరియు దారుణంగా తయారైంది. బేర్ గ్రిల్స్ కోసం ప్రతి ఒక్కరూ చాలా పాజిటివ్ గా మాట్లాడుతూ మీరు ఈ కష్టాలన్నీ చాలా ఈజీగా ఫేస్ చేయగలరు అని చెప్పేవారట. కానీ బేర్ కు మాత్రం చాలా భయంగా ఉండేది. ఆ సమయంలో ఒక రోజు రాత్రి తన రూమ్ లో ఉన్న ఒక మౌంట్ ఎవరెస్ట్ ఫోటోని చూసి తన తండ్రితో ఒక్కసారైనా ఎవరెస్ట్ ఎక్కాలని అనుకున్నాడు. అలా ఫోటోను చూస్తూ ఆ ఫోటో పైన దుమ్ము పడిందని గ్రహించి అతను లేవడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో హాస్పిటల్లో ఎవరూ లేకపోయినా తనే ఒంటరిగా లేచి వెళ్లి ఆ దుమ్ము తుడిచి ఎలా అయినా సరే ధైర్యంగా జీవించాలని ఆలోచిస్తూనే పడుకున్నాడు. అలా అతని సబ్ కాన్షియస్ మైండ్ లో ఇదే విషయం ఉండిపోయింది. మరుసటి రోజు బేర్ గ్రిల్స్ కు తన నాన్నమ్మ చెప్పిన మాట గుర్తొచ్చింది. లైఫ్ లో ఏం జరిగినా మంచి కోసమే జరుగుతుంది, ఇది మాత్రం గుర్తు పెట్టుకోమని. లైఫ్ లో ఏ ప్రాబ్లం వచ్చినా సరే దేవుడి ఇష్టంతోనే వస్తుంది. భగవంతుడు మనకి ఏ చెడు జరగనివ్వడు. ఇప్పుడు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా అది దేవుడికి తెలియకుండా జరగదు అని చెప్పేది. అప్పుడు బేర్ గ్రిల్స్ ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినా కూడా అతను బ్రతికే ఉన్నాడు అంటే దాని అర్థం అతనికి దేవుడు ఇంకొక కొత్త లైఫ్ ను ఇస్తున్నాడని అనుకుని బాధపడటం ఆపేశాడు. అప్పటి నుండి బేర్ గ్రిల్స్ కు చాలా ప్రశాంతత దొరికి చాలా పీస్ఫుల్ గా ఉండేవాడట. అలా డిప్రెషన్ నుండి కూడా బయటికి వచ్చేసి తన బాడీ కంటే ముందు తన బ్రెయిన్ ని రిపేర్ చేయడం మొదలు పెట్టాడు. అలా గాయం కూడా త్వరగా క్యూర్ అవడం మొదలైంది. ఎముకలు వేగంగా కలిసిపోయాయి. అప్పుడు బేర్ గ్రిల్స్ యొక్క ఫ్రెండ్ ఒక విషయం చెప్పాడు. దేవుడు మనల్ని పుట్టించగలడు, చంపేయగలడు, ఇలా నీకులా పునర్జన్మ కూడా ఇవ్వగలడు. ఇక నువ్వు ఇప్పటి నుండి చిన్నపిల్లాడిలాగా గతం గురించి ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా ప్రెజెంట్ గురించి మాత్రమే ఆలోచించు అని చెప్పాడు. ఈ విషయాలన్నీ గుర్తు పెట్టుకుని తనకి తగిలిన గాయాల నుండి బయటపడ్డాడు బేర్ గ్రిల్స్. లైఫ్ ఎప్పుడు మనకి సెకండ్ ఛాన్స్ ఇవ్వదని, ఒకవేళ అది మీకు వచ్చిందంటే దాన్ని అస్సలు వదులుకోవద్దు అని చెప్పాడు. అతను హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ మౌంట్ ఎవరెస్ట్ ఫోటో తీసుకుని నాకు పూర్తిగా క్యూర్ అయ్యాక ఆ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కుతానని చెప్పాడు. అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగాక తను కేవలం 1 ఇయర్ లోనే కోలుకోవడానికి అతని గోలే కారణం. ఇలా అప్పటి నుండి అతను కేవలం ఆ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడమే ఆశయంగా పెట్టుకున్నాడు. అతను అలా చెప్పినప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు హేళన కూడా చేశారు. కానీ బేర్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా తను చెయ్యగలను
చేయగలను అని మనసులో అనుకునేవాడట. అలా 1 ఇయర్ తర్వాత డాక్టర్ అతనికి ఎయిర్ సర్వీసెస్ లో వర్క్ చేయొద్దని చెప్పారు. అతని ఆశయం మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడం. మరి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి 3 నెలల ట్రైనింగ్ కోసం అతనికి 25 లక్షలు కావాలి. దానికోసం బేర్ గ్రిల్స్ దగ్గరగా 250 కంపెనీస్ ను స్పాన్సర్ చేయమని కోరాడట. కానీ అన్ని కంపెనీస్ బేర్ గ్రిల్స్ ను రిజెక్ట్ చేశాయి. 250 కంపెనీస్ రిజెక్ట్ చేసిన తర్వాత కూడా అతను తన గోల్ ను మాత్రం వదులుకోలేదు. ఎటు చూసినా కూడా డిసప్పాయింట్మెంట్స్ మిగిలాయి. కానీ SAAFA ది ఆర్మర్డ్ ఫోర్సెస్ చారిటీ ఇతని గోల్ ని సక్సెస్ చేయడానికి హెల్ప్ చేసింది. పారాచ్యూట్ యాక్సిడెంట్ జరిగిన 18 మంత్స్ తరువాత 1998 మే 16న బేర్ గ్రిల్స్ తన గోల్ ను రీచ్ అయ్యాడు. ఆ సమయంలో అతను ఎన్నో ఇబ్బందులను కూడా ఫేస్ చేశాడు. అయినా కూడా ఎవరెస్ట్ ఎక్కడానికి ట్రై చేసిన వాళ్ళలో 4 మెంబర్స్ చనిపోయారు. బేర్ గ్రిల్స్ మాత్రం 2 టైమ్స్ ఎవరెస్ట్ ఎక్కడానికి ట్రై చేశాడు. ట్రై చేసిన 2 సార్లు కూడా తన ప్రాణం పణంగా పెట్టి వెళ్లాడు. కానీ 3rd టైం 20 ఇయర్స్ ఏజ్ లో మౌంటైన్ ఎక్కిన బ్రిటిష్ యంగెస్ట్ పర్సన్ గా నిలిచి ఫేమస్ అయ్యాడు బేర్ గ్రిల్స్. ఇక అప్పటి నుండి బేర్ గ్రిల్స్ ను సెమినార్స్ కు మోటివేషన్ ఇవ్వడానికి స్పీకర్ గా పిలిచేవారు. బేర్ గ్రిల్స్ కోసం చాలా డాక్యుమెంటరీస్ కూడా రిలీజ్ అయ్యాయి. అలా డిస్కవరీ నెట్వర్క్స్ నుండి మంచి ఆఫర్ వచ్చింది. దానివల్లే బేర్ కు ప్రపంచం మొత్తం మ్యాన్ వర్సెస్ వైల్డ్ గా ఫేమ్ వచ్చింది.